ఈ అసెంబ్లీలో ఆసీనులైన గౌరవనీయ అతిథులకు, మహనీయులైన గురువులకు, భావి భారత పౌరులైన ప్రియ విద్యార్థి మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం కేవలం ఒక వ్యక్తిని, ఒక ఉపాధ్యాయుడిని స్మరించుకోవడం లేదు. మనం మన జీవితాలకు జ్ఞానజ్యోతిని వెలిగించిన సమస్త గురు పరంపరను స్మరించుకుంటున్నాం. ఈరోజు భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి. ఆయన ఒక తత్వవేత్త, గొప్ప నాయకుడు. కానీ అన్నిటికీ మించి ఆయన బోధనలో, ఆచరణలో ఒక మహోన్నత గురువు. ఆయన జీవితం మనకి ఒక ప్రశ్న వేస్తుంది. మనం బ్రతుకుతున్నామా లేక జీవిస్తున్నామా అని. కేవలం శ్వాసించడం, ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, వృత్తిని వెతుక్కోవడం, ఇవి కేవలం బ్రతకడం మాత్రమే. ఇది ఒక సాధారణ జీవన ప్రయాణం. అలా బ్రతికిన లక్షలాది జీవులు ఈ భూమి మీద పుట్టాయి, గడిపాయి, గాలిలో కలిసిపోయాయి. కానీ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులు కొందరే. వాళ్ళు బ్రతకలేదు, జీవించారు. వాళ్ళ జీవితం ఒక ప్రవాహంలా పయనించలేదు. అది ఒక సునామీలా సమాజాన్ని కదిలించింది, ఒక విప్లవాన్ని సృష్టించింది. వాళ్ళ ఆలోచనల నుంచి ఒక నవ సమాజం పుట్టింది. ఆ పరంపరలో ఆలోచన ధోరణికి ప్రతీక సోక్రటీస్. ఆయన చేతిలో సంపద లేకపోయినా, పలుకుబడి లేకపోయినా, ఆయన తాత్విక చింతనలే ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. నన్ను బంధించగలరు, నా దేహాన్ని అంతం చేయగలరు, కానీ నా ఆలోచనలకు మరణం లేదు అని సోక్రటీస్ తన ప్రాణాలు విడిచినా తన ఆత్మ అమరత్వాన్ని పొందింది. తన ఆలోచనలు ఈనాటికి సమాజంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అంటే ఆలోచనలకు మరణం లేదు. ఆధునిక ప్రపంచంలో అలాంటి మరొక గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఆయన తన జీవితాన్ని ఒక మహోన్నత శక్తిగా మార్చుకున్నారు. ఆయన ఒక మిసైల్ మ్యాన్, ఒక శాస్త్రవేత్త. కానీ ఆయన కోరుకున్నది కేవలం విజయాలు మాత్రమే కాదు, సమాజంలో ఒక చైతన్యాన్ని రగిలించాలని ఆయన అన్నారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఈ మాటలు కేవలం గాలిలో పలికినవి కావు. అవి ఒక మహోన్నతమైన తపస్వి ఆశీర్వచనాలు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన ఆలోచనలు, ఆశయాలు, ఆత్మవిశ్వాసం అనేవి మన దేశ యువత గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇది కదా నిజమైన అమరత్వం అంటే. ఈ అద్భుతమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులైన మీరు, విద్యార్థులైన మీరు గుర్తుంచుకోవలసింది ఒక్కటే. మన ఉపాధ్యాయులు మనకు కేవలం పాఠాలు చెప్పరు. వారు మనలో నిద్రాణమై ఉన్న కలాంను, సోక్రటీస్ను నిద్ర లేపుతారు. మీలో నిద్రాణమై ఉన్న అంతటి ఆలోచనాశక్తిని వెలికి తీస్తారు. అటువంటి మహనీయులను మీరు ఆదర్శంగా తీసుకొని కేవలం మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా మీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం ఇచ్చేలా జీవించాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలో, మీరు ఆడుతున్న ప్రతి ఆటలో, మీరు నేర్చుకున్న ప్రతి పాఠంలో ఒక గొప్ప లక్ష్యాన్ని చూడాలి. అప్రతిహతమైన ఆకాంక్ష,
నిరంతర సాధన, అంకిత భావం అనే ఈ 3 మహాస్త్రాలను చేతిలో పట్టుకొని ముందుకు సాగాలి. అది మీ జీవితానికే కాదు, ఈ దేశానికే దిశానిర్దేశం చేస్తుంది. సరికొత్త ఆవిష్కరణలతో, ఆలోచనల విప్లవంతో ఈ దేశ భవిష్యత్తును రూపుదిద్దాల్సిన కర్తవ్యం మీపైనే ఉంది. ఉపాధ్యాయులుగా మీరు ఈ అగ్నిని రగిలించాలి. విద్యార్థులుగా మీరు ఈ అగ్నితో ప్రపంచాన్ని వెలిగించాలి. చివరిగా, శరీరాలు చనిపోవచ్చు, కానీ ఆశయాలు, ఆలోచనలు, విజయాలు శాశ్వతంగా జీవిస్తాయి. ఒక జీవిత కాలంలో మీరు ఎంతకాలం జీవించారనేది కాదు, మీ జీవితం వలన ఎన్ని జీవితాలు వెలిగాయన్నది ముఖ్యం. ప్రముఖ తత్వవేత్త అన్నట్లు, జీవితంలో మన అడుగుజాడలు పడితే సరిపోదు, మన కళ్ళ నుండి ప్రవహించే కన్నీళ్ళు, చెమట చుక్కలు ప్రపంచంలో ఒక సముద్రాన్ని సృష్టించాలి. ఆ సముద్రంలో నవ సమాజం అనే నౌక ప్రయాణించాలి. అదే నిజమైన జీవితం. మిత్రులందరికీ ధన్యవాదములు. ఇట్లు మీ జీకే. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరి ఇంకా నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.